మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి పట్టుకోవాల్సిన పోలీసులే ఫుల్లుగా తాగి పోలీసు జీపులు బయలుదేరారు. అది మత్తులో అడ్డు వచ్చిన వాహనాలను ఢీకొట్టుకుంటూ తిరుమల చేరుకున్నారు. అక్కడ భూత పురాణం అందుకున్నారు. శుక్రవారం సాయంత్రం తిరుమల కొండపై నానా రచ్చ చేశారు. తిరుమలలో విధులు నిర్వహించే ఏపీఎస్సీ కానిస్టేబుల్ బి రాజశేఖర్, కె ఓంకార్ నాయక్, షేక్ సిరాజుద్దీన్ తిరుమలకు చెందిన ఓ ఏపీఎస్సీ ఉన్నతాధికారి వాహనాన్ని మరమ్మతులు చేయించి తీసుకొస్తామని చెప్పి తిరుపతికి తీసుకెళ్లారు. ముగ్గురు కలిసి ఫుల్లుగా మద్యం తాగారు. అనంతరం అలిపిరి తనిఖీ కేంద్రం వద్దకు వచ్చారు. పోలీసు వాహనం కావడంతో అలిపిరి భద్రతా సిబ్బంది తనిఖీ చేయలేదు. ముగ్గురు వాహనాన్ని అతివేగంగా నడిపి ఆ మత్తులో ఘాట్ రోడ్డులో ఓ వాహనాన్ని ఢీకొట్టారు. అనంతరం తిరుమల చేరుకుని రింగ్ రోడ్డు మీదుగా డి టైప్ క్వార్టర్స్ వద్ద వేగంగా వస్తూ డ్రైనేజీ కల్వర్టును ఢీకొట్టారు. దీంతో ముందు టైరు పేలిపోయింది. కారులో నుంచి దిగిన ముగ్గురులో షేక్ సిరాజుద్దీన్ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. రాజశేఖర్, ఓంకార్ నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 300 పాయింట్లు చూపించినట్లు సమాచారం. తిరుమల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. తిరుమల కొండపై పాపాలను కడిగేస్తామని, ప్రక్షాళన చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొండపై ఇన్ని పాపాలు జరుగుతుంటే ఏం చేస్తోంది అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల కొండపై అనేక ఘోరాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తిరుమలలో ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుస పెట్టి తిరుమలలోనే ప్రభుత్వం యొక్క బాధ్యతారాహిత్యం కారణంగా చివరకు పోలీసు వాళ్ళు కూడా మద్యం తాగి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు అని అంటే ఆశ్చర్యం వేస్తుందంటే ఏ రకమైనటువంటి పర్యవేక్షణ కొండ మీద పూర్తిగా కరువయింది. ఎంతసేపు మా మీద పడి ఏడవటం తప్ప గత ప్రభుత్వం అన్ని అక్రమాలు, అన్యాయాలు, ఘోరాలు చేసినాయి అని చెప్పుకోవటానికి ఈ సంవత్సరం అంతా గడిచిపోయింది. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ల పాలనలో ఎన్ని రకాలైనటువంటి ఘోరాలు, అపచారాలు జరిగినాయి అన్నటువంటి దాని మీద సమీక్షలు చేయటం గాని, సరిదిద్దుకోవటం గాని, ఇలాంటి కార్యక్రమాలు ఒక్కటి కూడా చేయకపోవటం మూలంగా ఈ రోజున ఏపీఎస్పీ బెటాలియన్ కు సంబంధించినటువంటి ముగ్గురు పోలీసులు పోలీసు వాహనంలో తప్పతాగి కొండకు వచ్చి అక్కడ సచివాలయం దగ్గర యాక్సిడెంట్ చేస్తే అక్కడ వాళ్ళ ఆ జీపు టైరు కూడా పంక్చర్ అయిపోయి వాళ్ళ గొడవల్ని చూసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అబ్జర్వ్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే వాళ్లకు 300 పాయింట్లు వచ్చినాయి అని అంటే పోలీసు వాళ్లే మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరులేనని కొండ మీద ఈ రకంగా తప్పతాగి వస్తున్నారు అని అంటే ఇక ఏ రకంగా ఈ ప్రభుత్వం ధర్మ పరిరక్షణకు పూనుకున్నది, తిరుమల పవిత్రతను కాపాడాలని నిశ్చయించుకున్నది, గత ప్రభుత్వ ప్రక్షాళన చేస్తున్నాము అని నిరంతరం వాగుతూ కాలం గడిపినారు. నిన్న ఒక ముస్లిం యువకుడు ఆ కళ్యాణ మంటపం దగ్గర ప్రార్థన చేస్తే దీని వెనుక వైసీపీ వాళ్ళు ఉన్నారేమో అని ఎంత నీచంగా మాట్లాడుతున్నారు, ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. మీరు మీ హయాంలో జరుగుతున్నటువంటి తప్పులు జరగకుండా ఉండటానికి ఏం చెయ్యాలన్నటువంటి విషయాల పట్ల శ్రద్ధ వహించకుండా నిన్న ఆ రకంగా మాట్లాడాడు ఒక బోర్డు సభ్యుడు.
ఆ బోర్డు సభ్యుడు ఇంత దారుణంగా మాట్లాడతారని ఊహించటానికి కూడా కష్టంగా ఉంది. ఈ రోజున ముగ్గురు పోలీసు వాళ్లే, ఏపీఎస్పీ బెటాలియన్ కు సంబంధించినటువంటి ముగ్గురు పోలీసు వాళ్లు తప్పతాగి కొండ మీద వీరంగం చేసి అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినారు అని అంటే ఇక ఎవరు రక్షిస్తారు కొండని? ఎవరి పర్యవేక్షణ ఉన్నది? ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎంతసేపు మీ పైరవీలు, మీ విఐపీలకు ఊడిగాలు, మీ దర్శన టికెట్లు అమ్ముకోవటాలు, వీళ్లతో మీరు కాలం గడుపుతూ మా మీద అబండాలు, ఇంకా సంవత్సరం గడిచిపోయినా మీరు అధికారంలోకి వచ్చి మా మీద మాట్లాడటమే తప్ప అక్కడ జరిగే ప్రతి అన్యాయానికి ఈ రోజున ఈ ముగ్గురు పోలీసు వాళ్లు తాగి వచ్చిన దానికి కూడా ఆ బోర్డు సభ్యుడు దీని వెనుక వైసీపీ వాళ్లు ఉన్నారేమో అని చెప్పినా కూడా ఆశ్చర్యపడాల్సిన పనిలే. దీని మీద కేసులు కడతాం, దీని మీద కఠినమైనటువంటి చర్యలుంటాయి అని నిన్న సంఘటన మీద ఆ బోర్డు సభ్యుడు మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు కేసులు పెడితే భయపడేవాళ్లమా? అంటే దొంగ కేసులు పెడతావన్నమాట. నీ హయాంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని సరిదిద్దుకునేటువంటి కార్యక్రమాలు చేయకుండా అక్కడ జరుగుతున్నటువంటి తప్పులని ఎత్తి చూపిన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి జైళ్లలోకి పంపిస్తావా? ఎంత దారుణంగా ఉందండి. అక్కడ మీ పాలనలో పాప ప్రక్షాళన చేస్తాము అని చెప్పి మీరు వచ్చిన తరువాత నిరంతరము అపచారాలు, అన్యాయాలు, ఘోరాలే జరుగుతున్నాయి. ఇప్పటికైనా కూడా దీన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత గుర్తెరగండి. నీచమైనటువంటి ఆరోపణలు చేయటం మానేయండి. ఈరోజు పోలీసు వాళ్లే వచ్చి ఈ రకంగా తాగి అక్కడ ప్రవర్తించినటువంటి తీరు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికే సిగ్గుచేటు, తిరుమల క్షేత్రానికే అవమానకరమైనటువంటి విషయం ఇది. ఇలాంటి వాట్ల పట్ల ఇప్పటికైనా కళ్లు తెరవవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇదిలా ఉంటే కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఓంకార్ నాయక్, కానిస్టేబుల్ రాజశేఖర్ సిరాజుద్దీన్ ను సస్పెండ్ చేస్తూ కమాండెంట్ దీపికా పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏం పెట్టారు? సెకండ్ పెట్టారండి. ఎక్కడ? ఆక్టోపస్ సెకండ్ పెట్టారండి. ఆక్టోపస్ ఈ డేస్ పెట్టారు, అర్థం కదా. ఏమో గుద్దినారు, పంచర్ అయిపోయింది. ఇది ఎక్కించినాం మన స్టేషన్ తీసుకున్నాం. ఒక్క నిమిషం అది ఎక్కే దాంట్లో పక్కన దాంట్లో